ఇగో మనము చిన్నగా ఉన్నప్పుడు 2 పుల్లల పెట్టెలకు అటు ఇటు దారం కట్టి మంచిగా హలో హలో టేస్టింగ్ 1 2 3 ఎవరు మాట్లాడుతుండ్రా ఎక్కడికెళ్ళి మాట్లాడుతున్నారు అంటే అని ఫోన్లు తయారు చేసుకొని ఆడుకుంటుంటివి కదా. మళ్ళీ ఆ షిఫ్తలకాయలను బండ గీకితే మంచిగా బండిఫై లెక్కనే అవుతుండే. ఇంకా బయట దేశంలో ఒక ఆయన కూడా సాయి తాగే చెమ్మెలతోనేమో తయారు చేసి రాత చూడు జరా. అబ్బా బండిని చూస్తుంటే మస్త్ అనిపిస్తుంది కదా. మొత్తం స్టీల్ తోనే తయారు చేసిండ్రు. నడిపేదందుకు కాదా అని అనుకోకుండ్రి. చిన్న పోరగాళ్ళు సీపురు పుల్లలతోని సొప్పబేన్లతోని బండ్లు చేసుకుంటారు కదా. ఆగో గట్లనే గీ మనిషి శంషలతోని గీ బండిని తయారు చేసిండు. నిజంగానే దీంట్లో అన్ని శంషలేనులా చూసిండ్రా. చేతులు పట్టుకుంటే ఎంతున్నదో. అయ్యో ఎన్ని లక్షలుంటదో అనుకుంటే ఉత్త శంషలతోనే తయారు చేసిండ్రు కదా అని అనుకోకుండ్రి. ఇది కూడా ఎంత తక్కువన్నా 20-30 వేల రూపాయల దాకా ధర వలుకుతుంది. మరి అంత అందంగా తయారు చేస్తే 30 ఏంది, ఇంకో 10 ఇచ్చినా తక్కువే అనరా ఇష్టమైన వాళ్ళు. గా పైసలున్నోళ్ళ మనసు తెలిసే శంషలతోని ఎప్పటికీ ఏదో ఒకటి తయారు చేసి అమ్ముతాడట. గినే మంచిగున్నది కదా గిన ఉపాయం.